వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దిస్ ఈస్ ప్రశాంతి. అమెరికా వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. కానీ ఇప్పుడు యుఎస్ కంట్రీ సైడ్ రూరల్ ఏరియా ప్రజలకు మెడికల్ ట్రీట్మెంట్ అందని ద్రాక్షలా మారుతుంది. అమెరికా రేంజ్ ఏంటి, హెల్త్ కేర్ అందకపోవడం ఏంటి అనుకుంటున్నారా? దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అదే H1B వీసా ఫీజ్ భారీగా పెరగడం. ఇది కేవలం ఒక పాలసీ నిర్ణయం కాదు, లక్షలాది మంది అమెరికన్ల జీవితాలతో ముడిపడిన హెల్త్ క్రైసిస్. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాక తీసుకున్న మోస్ట్ కాంట్రవర్షియల్ డెసిషన్ $1,00,000 H1B వీసా ఫీజ్ హైక్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ ప్రభావం అమెరికాలో హెల్త్ కేర్ క్రైసిస్కు దారితీసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ట్రంప్ H1B వీసా ఫీజ్ హైక్ అమెరికా హెల్త్ సెక్టార్పై రివర్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు తెలుసా, అమెరికాలో ప్రతి 4 డాక్టర్లలో ఒక ఫారెన్ డాక్టర్ ఉన్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ ఫారెన్ డాక్టర్లే ప్రాణధారం. రూరల్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ H1B వీసాల ద్వారా డాక్టర్లను రిక్రూట్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు $1,00,000 వీసా ఫీజు అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్కు భరించలేని భారం. దీనికి కారణంగా కొత్త డాక్టర్ల రిక్రూట్మెంట్ హోల్డ్లో పడింది. ఇప్పటికే ఉన్న వేకెన్సీస్ కూడా అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల అమెరికాలోని రూరల్ ఏరియాస్లు ఇప్పుడు మెడికల్ డిజర్ట్గా మారుతున్నాయి. అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉన్న పరిస్థితి. ఇప్పుడే కాదు, ఈ ప్రాసెస్ అమెరికాలో 2 డికేడ్స్గా ఉంది. రూరల్ ఏరియాస్లో పాస్ట్ 20 years హాస్పిటల్స్ రిపోర్ట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 2005 నుంచి ఇప్పటి వరకు 195 రూరల్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ మూతపడ్డాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో మరో 700 హాస్పిటల్స్ మూతపడే ప్రమాదం ఉంది. అమెరికన్లకు భయం పుట్టించే ఇంకో పెద్ద షాక్ గవర్నమెంట్ ఫండింగ్ కట్స్. రీసెంట్ టైమ్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్ ఫండింగ్ కట్స్ ప్రకటించారు. దీనివల్ల మెడికేడ్ ఫండింగ్ తగ్గుతుంది. దీని ప్రభావం వల్ల 2034 నాటికి 17 మిలియన్ అమెరికన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక మెడికల్ జనరల్ అంచనా ప్రకారం 2026 ఎండ్ అయ్యే నాటికి 3.2 మిలియన్ హెల్త్ కేర్ వర్కర్స్ షార్టేజ్ వస్తుందని తెలుస్తుంది. ప్రెసిడెంట్ అమెరికాలో నిపుణుల హెచ్చరిక స్పష్టం. ఫారిన్ డాక్టర్స్ లేకపోతే మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్కు క్వాలిటీ హెల్త్ కేర్ అసాధ్యం. విదేశీయులను కట్టడి చేయాలనే రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు అమెరికా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదంగా మారుతుంది. ఇదిలా కొనసాగితే ప్రపంచ అగ్రదేశంలో కూడా బేసిక్ ట్రీట్మెంట్ ఒక లగ్జరీ అవుతుంది. పాలసీస్ చేంజ్ గవర్నమెంట్స్, బట్ దేర్ ఇంపాక్ట్ డిసైడ్స్ పీపుల్ లివ్స్. సో చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ ఫ్లోరిడా.